ప్రజలు మొత్తుకుంటున్నారు, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, నువ్వు రావాలే, మాకు అండగా నిలబడాలనే మాట ఇవాళ వినబడుతున్నది. ఎక్కువ రోజులు లేదు, రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంతూరులో అయ్యిందా లేదా అని చెప్పి ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి, మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు? గంత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షల రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేస్తుంటే నీ సొంతూరి కోతమంటే భయం ఏంది? నీ కొడంగల్ కోతమంటే భయం ఎందుకు? దాని మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా నిన్నగాక మొన్న మన డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సంజయ్, మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమైతుంది, ఎంజీఎంలు ఏమైతుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైతున్నది, ఎందుకు మందుల కొరత, ఎందుకు పిల్లలు చచ్చిపోతాన్రు, ఎందుకు బాలింతలు చచ్చిపోతాన్రు విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే గేట్ కాడనే ఆయనతో అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు. అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు? ఏం కాపాడుతున్నావు? ఎవలను కాపాడుతున్నావు? ఎవలను కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు సమాచారాన్ని దాస్తున్నావు? ఒక ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది.